హాయ్ గాయస్, ఇవాళ మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరు నుంచి అయితే మనకి ఫర్నిచర్ లోడ్ వచ్చింది. గుంటూరు నుంచి చిత్తూరు దాకా అనమాట. చాలా పాయింట్లు ఉన్నాయి. చీరాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఇలా చాలా పాయింట్లు ఉన్నాయి. ఈ వీడియో చాలా పెద్దగా అవ్వచ్చు, చూద్దాం. ఇప్పుడైతే లోడింగ్కి వెళ్తున్నాం అనమాట. లోడింగ్కి వెళ్ళాక ఇప్పుడైతే లోడింగ్కి వెళ్తున్నాం అనమాట. సో లోడింగ్కి వెళ్ళి లోడ్ వేసుకోవాలి. లేదా ఫోన్ చేస్తున్నాం రమ్మనేసి. అదేనా మనకి ఏ పడుగు వచ్చినా కానీ అర్జున్గా రమ్మని చేసి అంటారు. చూద్దాం. ఇప్పుడైతే వెళ్తాం అనమాట లోడింగ్ పాయింట్కి. ఇది గుంటూరు టు పత్తిపాడు వెళ్ళే రూట్ అనమాట. ఇది వచ్చి ఈ రోడ్డు అసలు బాగలేవు. సో గుంటూరు నుంచి పత్తిపాడు వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. పక్కన లేక్ భలేగా ఉంది, సూపర్ కదా, మంచి చెరువు అనమాట. మన లొకేషన్కి అయితే దగ్గర పడ్డాం అనమాట. ఇంకొంచెం దూరం పోతే రైట్ సైడ్లో ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా, కనిపించట్లేదు కదా, నాకు కనిపిస్తున్నాయి. ముందున్న ఫ్యాక్టరీలు అనమాట, పెద్ద గోడౌన్స్ అయ్యి. అందులో ఒకటే మళ్ళీ నెల్కమల్ కంపెనీ అనేది, నెల్కమల్ కంపెనీ అనమాట. సో దాంట్లో లోడ్ తీసుకోవాలి. లోపల లోడ్ వీడియో తీసలేదు తెలియదు కానీ ట్రై చేద్దాం. వచ్చేసాం మనం. ఇదిగో మన లొకేషన్ పాయింట్ అయితే ఇదే అనమాట. ఈ గోడమే చాలా పెద్దగా కదా గోడము. ఇక్కడ నుంచే అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటాయి అన్నమాట. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ అవుతాయి. ఇక్కడ నుంచి అన్ని ఊర్లకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంటాయి. టైం అయితే 3 అవుతుంది. మనకు బిల్ పేపర్లు ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి మనం వెళ్ళి తినేవద్దని చెప్పేసి ఇది చివరి అనమాట. చివరి ఉంది కొట్టు, హోటలు. అక్కడికి వెళ్ళి తినేసి అయితే వస్తుంది అనమాట. మనకి ఇంతవరకు ఇంకా బిల్ రెడీ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు బిల్ రెడీ అయిపోయింటే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మొత్తం ఇది 6 పాయింట్లు ఉంది. చీరాల, ఒంగోలు, నెల్లూరులో 2 పాయింట్లు, తిరుపతి అండ్ చిత్తూరు అనమాట. ఇన్ని పాయింట్లు ఉంది. ఎప్పుడు వేస్తారో ఇప్పుడు త్వరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇది ఇంకా 3 అవుతున్నా ఇంకా పేపర్ లేదు. ఇప్పుడు చూద్దాం. సో మనకు బిల్లు అయితే వచ్చేసాయి. ఇంక పక్క పెట్టేసి మనం బయలుదేరిపోవడం అంతే. ఇంక అలా పెట్టేసి ఇంక మనం బయలుదేరితే అసలు ఇప్పుడు చాలా టైం అయిపోయింది మనకి. ఇగో ఈ బల్లి కూడా లోడ్ అనమాట. కానీ ఈ బల్లి లోకల్ అనమాట. అందుకే వాళ్ళు పట్టడం కావట్లేదు. మన లాంగ్ కాబట్టి మనం పట్టకపోయినాం. సో టైం వచ్చి 3:30 అవుతుంది. ఇప్పుడు లోడ్ చేశారు. ఇంక మనం చీరాల దింపి, ఒంగోలు దింపి, కనీసం మనం ఎట్లేదన్నా నెల్లూరు వరకు కవర్ చేసామంటే నైట్ ఇంటికి వెళ్ళిపోయేసి ఇంటికాడ ఉండి పొద్దున్న వెళ్ళేసి వెళ్ళచ్చు. వీలైన త్వరగా ట్రై చేద్దామని చూస్తున్నా. ఇప్పుడేమో 3:30 అయిపోయింది. నా మోస్ట్లీ ఇవన్నీ నైట్ 10 వరకే ఉంటాయి కాబట్టి ఈ షాపులన్నీ. ఒకవేళ వీలైతే మనం నెల్లూరు వరకు దింపేసామంటే ఇంక మళ్ళీ ఏమో తిరుపతి, చిత్తూరు రేపు దింపుతాం అనమాట. సో చూద్దాం ఏమవుతుందో ఏంటో, ఎప్పుడు దింపుతామో ఏంటో. ఆల్రెడీ డీల్ కూడా కొట్టించేస్తాను. 2,000 రూపాయలు డీల్ కొట్టించాను. సో కాబట్టి ఇంక డీల్ పట్టే పనులు కూడా లేదు కాబట్టి ఇంక డైరెక్ట్గా ఫస్ట్ చీరాల్లో పోవాలా. లెట్స్ గో. ఇప్పుడు మన చీరాలకి రెండు దారులు ఉన్నాయన్నమాట. ఇదేమో వయా ప్రతిపాడు మీద వెళ్తుంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ వెళ్తామంటే అది హైవే మీద వెళ్ళి చిలకలూరిపేట అలా వెళ్తుంది. అలా వెళ్తే మనకు 85 కిలోమీటర్లు వస్తుంది. ఇదేమో 54 కిలోమీటర్లు చూపిస్తుంది. మనకి ఇదే దగ్గరగా ఉంది. పైగా టోల్గేట్లు ఏమి ఉండవు కదా అని చెప్పేసి మనం ఇలాగ వెళ్తాం అనమాట. ఇవన్నీ పత్తి మిల్లులు అనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి. పక్క పత్తి మిల్లులు చూసారా, అన్ని ఇది మొత్తం ఖాళీగా ఉంది. ఇటు పక్క పత్తి ఎక్కువ సాగు అవుతుంది అనమాట. చుట్టుపక్కల సాగేదంతా ఈ పక్కే వస్తుంది పత్తి. లోడు మనకి చూడడానికి మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ అసలు వెయిట్ లేదనమాట. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 1/2 టన్నే ఉంటుంది అంతే. పెద్ద వెయిట్ ఏం కాదు ఇది. మొత్తం కలిపి ఒక 1/2 టన్ను అలాగే వస్తుంది. పర్లేదు, చాలా తక్కువ వెయిట్. 500 క్వింటాలంటే అసలు ఎంత దూరం పోయినా కానీ మనకి పెద్ద ఫరక్ ఉండదు. పైగా మైలేజ్ వస్తుంది కాబట్టి మైలేజ్ వస్తుంది మనకి. బండికి పెద్ద రిస్క్ ఉండదు. అసలు ఎంటీ పెడుతున్న ఫీలింగే ఉంది నాకైతే.
వెరీ గుడ్, ఇలాంటి రోడ్లే కావాలి మనకి. ఇగో చూసారా, ఇదంతా మిర్చి అనమాట. ఇటు పక్కంతా మిర్చి అండ్ పత్తి, ఈ రెండే ఎక్కువ పంట పండిస్తారు. ఈ పక్కంతా బహుశా పత్తిపాడు అనే ఊరికి పత్తి ఎక్కువ పండిస్తారు కాబట్టి పత్తిపాడు అనే ఊరు పేరు వచ్చిందేమో. జస్ట్ జోకింగ్. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా నల్లరేగడి అండ్ పైన సన్సెట్ అంతా సూపర్గా ఉంది కదా. నాకైతే పిచ్చ పిచ్చగా వచ్చిందనమాట. అంతా సూపర్గా ఉంది కదా. చూసినంత మేరకు మొత్తం అంతా నల్లరేగడి భూమి కనిపిస్తుంది, ఏ అడ్డు ఆపు లేకుండా. పైన ఏమో సన్సెట్ అవుతుంది, సూపర్గా ఉంది కదా లొకేషన్ వ్యూ. అలాగే ఇటుపక్క చూస్తారా, ఇటుపక్క కూడా చూసిన దూరం అంతా నల్లరేగడే. పంటలే ఏమి వేయలేదు, ఇప్పుడిప్పుడే పంట వేస్తున్నారు, అది కూడా పొగాకు వేస్తున్నారు. ఇటు పక్కేమో కాలువ ఉంది, ఆ కాలువ నీళ్ళన్నీ ఎండిపోయినాయి. పెద్ద నదే కానీ తెలుగు కాలువలా ఉంది కానీ మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయినాయి. అటుపక్క ఆ కాలువ కాపక్క కూడా అంతా నల్లరేగడే. బాబా సూపర్ ఉంది కదా. ఈ నల్ల భూమి పైన పచ్చగడ్డి పచ్చ పొలాలు వేస్తుంటే చూడడానికి సూపర్గా ఉన్నాయి. అసలు ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోదనిపిస్తుంది నాకు. అదేంటో నాకు ఇలాంటి విశాలమైన వాతావరణం చూస్తే ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. దాన్ని అనుకుని జరగగా మనం ఉండలేంగా, అలాగే వెళ్ళిపోతాడు అనమాట. వావ్, సూపర్ ప్లేస్, నైస్ లొకేషను, అదిరిందయ్యా చంద్రం అన్నట్టుగా ఉంది. సో మొత్తంగా అయితే మనం చీరలో వచ్చేసాము. ఇదే చీరల అయితే మన వాళ్ళకి ఫోన్ చేస్తే నేనేం ఆర్డర్ పెట్టలేదు అంటున్నాడు. సరే అని చెప్పాం వాళ్ళకి. వాళ్ళేమో వెళ్ళు నేను మాడతాను అన్నాడు. వెళ్తున్నాం, చూద్దాం మరి ఏం మాడతాడో ఏంటో. సో చీరాల్లో అయితే దింపేసాం మనం. ఇప్పుడు అయితే ఒంగోలుకి వెళ్తాం అనమాట. ఏంటో అర్థం కావట్లే, మ్యాప్కి వెళ్ళిపోతున్నాం. అని కూడా సైరన్ వేస్తున్నాడు, పోలీసుడు ఆంబులెన్సుడు అర్థం కావట్లా. వెళ్ళిపోతున్నాం అంతే, ఉన్న అవుతా కదా చూసుకుందాం. చీరాల్లో అయితే జస్ట్ ఎన్నో లేవు, కేవలం 4 అంటే 4 బెడ్లు ఉన్నాయి. వాటి కోసం వచ్చామన్నమాట. 4 బెడ్లు కూడా కాదు, 4 పరుపులు అయ్యి, వాటి కోసం వచ్చాము. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 6 అయింది, కానీ వెదర్ చూస్తే మాత్రం 8 అలా అయిపోయి అనిపిస్తుంది. కానీ కరెక్ట్గా ఇప్పుడు 6 అయింది. మనం ఇంకా ఒంగోలు పోవడానికి 1 అవర్ జర్నీ పడుతుంది. సో వెళ్ళి దింపేసి 8 గంటలు దింపేస్తే ఒక 10 లోపు అంతా మనం వెళ్ళగలిగితే, ఒకవేళ మన టైం బాగుంటే నెల్లూరు దించుకుంటారు, లేదంటే లేదు. నెల్లూరు కానీ దిగిపోతే మనం డైరెక్ట్ తిరుపతి అనమాట. చూడాలి మరి, మనం వీలైనంత త్వరగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం ఎక్కడి వరకు వెళ్తామో, ఏం అవుతుందో ఏంటనేసి. రోడ్డు మీద ఆర్టీఓలు ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. వెయిట్ కూడా కాదు, బండికి పేపర్లు లేవని చెక్ చేస్తున్నారు. మెయిన్ బండి పేపర్లు లైసెన్స్ ఉంటే చాలు, ఏం అడగట్లేదు. ఇంకా ఓన్లే బండ్లు వెయిట్ గురించి మాట్లాడితే ఇంకా చాలామంది ఇంకేం తోలనవసరం లేదు. ఇక్కడ చూసారా, ఇది సాయిబాబా గుడి అనుకుంటా. చాలా పెద్ద విగ్రహం పెట్టారు, చాలా బాగుంది స్టాచ్యూ. వావ్, చాలా పెద్ద విగ్రహం ఉంది. ఇది ఫోటో కనిపిస్తలే కానీ విగ్రహం చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఒంగోలు చాలా కలర్ఫుల్గా ఉంది. పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఇక్కడ, స్టూడియో ఇవన్నీ ఉన్నాయి. బాగుంది ఒంగోలు. మనం ఇది ఒంగోలుకి సెకండ్ టైం రావడం. ఇది ఇంతకుముందు వస్తాం మనం ఫుడ్స్ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఈ బెడ్లు ఇచ్చి వెళ్తున్నాము. ఇది సెకండ్ టైము. నాకు పెద్దగా ఏమీ అడగలేదు ఒంగోలు. ఏం ట్యాంకర్లు ఎక్కి చేసిన బడిలోకి కరెక్టే జరిపినాయి ట్యాంకర్లు. అవి పెట్రోల్ ట్యాంకర్లు అన్నమాట. అవి సో అడిగి లోడ్ అయ్యాయి. మనమేమో మొన్న లొకేషన్ ఫోన్ చేస్తే ఉంటాము రమ్మని చెప్పేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ అనమాట. వెళ్ళి దించేస్తే నెల్లూరుకి ఫోన్ చేయాలి. నెల్లూరు వాళ్ళు కానీ ఉంటాము రా బాబు అంటే చాలా తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే మనకి ఇక్కడ రేపు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది వచ్చే బాడీ కోసం 2 రోజులు వేస్ట్ అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి మనం రైట్ రమ్మని చెప్పారు. ఇది ఎన్టీఆర్ సైకిల్. ఇక్కడ నుంచి పుష్ప కరోడ్ అదిరింది.
శ్రీ వినాయక. అదిగో అదిగో ఇదిగో వచ్చేసాం. అదనమాట శ్రీ వినాయక. సో ఇక్కడికైతే మనం రావాలి తిరుక్కొని. సక్సెస్ఫుల్గా అయితే దింపేసాము, ఇక్కడ ఒంగోలులో దింపేసాము. ఇప్పుడైతే మనం నెల్లూరుకి వెళ్తున్నాం. నెల్లూరుకి ఫోన్ చేస్తే రావడం టైం పడేస్తుంది బాబు, అవ్వదు ఈరోజు, ఇంక రేపు పొద్దున అనేసి అన్నారు. రేపు పొద్దున్న ఎన్ని గంటలు సార్ అనేసి అంటే 10 గంటలకంట. అమ్మ వీళ్ళు ఇచ్చే బాడీకి 2 రోజులు బొక్క నాకు. ఈరోజు వేస్ట్. ఈరోజు అంటే లోడ్ ఎత్తాము, ఇంక రేపు లోడ్ దింపాలా, ఇంక రేపు టైం వేస్టే. మొత్తంగా బొక్క 2 రోజులు. కిరాయి ఎంత అనుకున్నారు? 10,000 11,000. దాంట్లో 500 రూపాయలు కమిషన్ అడిగి మళ్ళీ 10,500కి 2 రోజులు బొక్క పెట్టుకోవాలా. పోనీ ఎర్లీ మార్నింగ్ దిగేసి మనం రేపు ఇంకైనా కిరాయి చూసుకుంటాంగా. అలా కాదంట. రేపు మధ్యాహ్నం 10 గంటలకి, రేపు పొద్దున 10 గంటలకి దింపితే మళ్ళీ తిరుపతి వెళ్ళాలి, మళ్ళీ చిత్తూరు వెళ్ళాలి. ఇంక రేపు సాయంత్రం అయిపోతుంది. వీళ్ళు ఇచ్చే బొక్కలో 10,000 రూపాయలకి 2 రోజులు పెట్టాలంటే ఎలాగా? నెల్లూరులో ఫుల్ వర్షం పడుతుందంట. ఇంకా అక్కడికి వెళ్ళినా వాడిన పడుకోలేం కాబట్టి ఇంక ఏదన్నా పడుకొని కాస్త టోల్గేట్ దగ్గర వెళ్ళి పడుకొని ఇంకా పొద్దున్న లేచి వెళ్ళడం బెస్ట్. లేదంటే వెళ్ళిపోయి అక్కడ పెట్టుకున్నామంటే మనకు టైం కలిసి వస్తుంది. అయినా 10 గంటలకు కదా, పొద్దున్న లేచి వెళ్తే సరిపోతుందిలే. అంతే ప్రశాంతంగా పడుకొని ఓకే ఇప్పుడు తినేసి పడుకోవడమే. ఇంకా చూద్దాం, మంచిగా ఎక్కడన్నా మంచిగా ఫుడ్ ఉంటే తినేసి పడుకుందాం. ఇప్పుడైతే మనం రాత్రి పడుకున్నాం అన్నమాట. ఇది కావలి టోల్గేటు. కావలి టోల్గేట్లో అయితే పడుకొని, అంటే ఇవాళ పొద్దున 10 గంటలు దింపుతామని చెప్పారు. ఇంకా అందుకని అక్కడ పోయి ఏం చేస్తామని చెప్పేసి అక్కడ ఈ టోల్గేట్ దోమలు ఏమన్నావు, అందుకోసం ఇప్పుడు పడుకోనేది ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు కరెక్ట్గా టైం 8 అవుతుంది టైము. ఇంకో గంట పడుతుంది లొకేషన్కి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు నెల్లూరులో అయితే దింపాలన్నమాట. రాత్రి కానీ దింపుండే నెల్లూరులో మనకి ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోయేవాళ్ళం. నాకు ఒంగోలు దింపడానికి 8 అయ్యింది. ఇంకా 8కి ఫోన్ చేస్తే నువ్వు రావడం లేట్ అయిపోతుందమ్మా దింపుకోవాల్సి అన్నారు. సరేలే అని చెప్పి ఇంకా కావాలి టోల్గేట్ దగ్గర పడుకున్నాం అన్నమాట. ఇదిగో కావాలి టోల్గేట్ ఇది. ఇక పడుకొని ఇప్పుడైతే బయలుదేరిపోతూ ఉన్నాము. ఇంకా బ్రష్ అది అయిపోయింది. పోతూ ఎక్కడన్నా వాటర్ ఉంటే వెళ్ళి మొహం కడుక్కొని తర్వాత టిఫిన్ చేసి మనం వెళ్ళి బండి పెట్టామంటే సరిపోతుంది. 2,000 రూపాయలు డీలో పట్టాను. అక్కడ గుంటూరులో పట్టాను 2,000 రూపాయలు డీలో. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందనమాట. అంటే 200, నేను పట్టినప్పుడు 600 కిలోమీటర్లు ఉండింది. ఇప్పుడు 848 వచ్చింది. అంటే 2,000 రూపాయలు డీలో పట్టినప్పటికి పాయింట్ కొట్టుకుంటూ ఉండింది అనమాట. సో ఇంకో పాయింట్ కొట్టుకోవడానికి ఇంకొక 50 కిలోమీటర్లు వస్తుంది. సో మొత్తంగా 2,000 రూపాయలు డీలో పడితే 300 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా ఉంది కదా, ఇంకో 2,000 రూపాయలు పడాలి మళ్ళా. ఇప్పుడైతే మంచిగా టిఫిన్ చేయాలన్నమాట. మన పక్క ఎగ్ దోశ ఇవి బాగుంటాయి. సో మనం వెళ్ళి ఫస్ట్ ఎగ్ దోశ తినేసి తర్వాత అన్లోడ్ చేసి 2 పాయింట్లు ఉన్నాయి నెల్లూరులో, అక్కడ అన్లోడ్ చేసి తర్వాత తిరుపతి బయలుదేద్దాం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ నెల్లూరులో చట్నీలు సాంబార్లు భలే ఉంటాయప్ప. నేను చాలాసార్లు తిన్నా కానీ ఎక్కడ తిన్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులో ఎగ్ దోశ సూపర్. నెల్లూరుకి అయితే వచ్చాము. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్కి వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ బ్రిడ్జి కింద అన్ని బళ్ళు పక్కన పెట్టి లోకల్ బస్సులు లోడ్ చేస్తున్నాయి. ఇటు ఆటోలో పక్క ఇటు పక్క బళ్ళు పోవాలంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతున్నాడా. మళ్ళీ మధ్యలో తోడు బండి ఒకటి, ఇదే ట్రాఫిక్ ఒకటి, ఇది ఒకటి మళ్ళా. కానీ వాళ్ళు కష్టపడి బతికే వాళ్ళు కూడా బతకాలి కదా. ఆగండి. ఓకే, సో మనమైతే ఇప్పుడు పాయింట్కి వచ్చాము. పాయింట్లో దింపుకొని అలా చెక్ చేస్తున్నారు. మొత్తం చెక్ చేసుకొని అయితే మనకి బిల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక బిల్ తీసుకొని ఇంక మనం బయలుదేరిపోవడమే. ఇంకా మనకి ఇక్కడ ఏం పని లేదు. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి. ఇంక డైరెక్ట్ చిత్తూరు అంతే, తిరుపతి చిత్తూరు. సో నెల్లూరు దింపేది అయితే మనం నెల్లూరు బైబస్ ఎక్కుతున్నాం అనమాట. సింహం బడి చేస్తారు కదా, అంతా ఐరన్తో బడి చేస్తారు కదా. ఇక్కడ వచ్చి ఐ లవ్ నెల్లూరు అంట. ఇది కూడా బాగా పెట్టారు. కాకపోతే ఒరిజినల్ కాదు, అంతా ప్లాస్టిక్. బాటిల్ కూడా బాగా చేశారు. పర్లేదు, డిజైన్లు బాగానే ఉన్నాయి. ఇంక మనం బైబస్కి వెళ్తున్నాము. వాన ఇప్పుడు పర్లే కానీ వాన చాలా ఉంది. నిన్నంతా వాన బాగా పడింది అంటాడా. కానీ ఇప్పుడు పొద్దున్న లేచి ఎండ కాస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ మబ్బులు వేసుకుంటుంది. నేనేమో పట్ట కూడా కప్పలేదు, ఇంకా పడదేమో అనేసి. అంటే మెట్లు బాగా తక్కువ ఉన్నాయి కదా అనేసి నేను పట్ట కూడా కప్పలేదు.
చూద్దాం, ఒకవేళ వాన వస్తే తక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్గా పట్టే సరిపోతుంది. అంతగా వాన వస్తే పట్టేస్తా, లేదంటే అలాగే వెళ్ళిపోవడమే. ఇది వచ్చి మన గూడూరు దగ్గర వస్తుంటే బండి యాక్సిడెంట్ అయినది. అంటే లారీ డివైడర్ ఎక్కేసింది అనమాట. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడే మన వాళ్ళు అది మొదలు పెట్టారు. ఆ పక్క ఈ పక్క బండ్లు ఆపేస్తున్నారు. అది చూసారా, అది దాన్ని లేపుతుంది అన్నమాట లారీని. ట్రైన్ వచ్చి దాన్ని లేపుతుంటే క్రెయిన్ లేచిపోతుంది. ఒకసారి చూడండి, ఇంకా లేపలేదు, తిప్పుతున్నాడు. అంటే ఇప్పుడు డివైడర్కి ఈ పక్క ఉంది, దాన్ని తీసి అత్తి ఆ పక్క పెట్టాలి దాన్ని. యాక్చువల్గా ఇవి ఒక బండి కాదు, 2 బండ్లు గుద్దుకున్నాయి. ఈ ముందున్న కంటైనర్ మాత్రం పక్కకి వెళ్ళిపోయింది, అది పోయి గుద్దుకున్నట్టుగా ఉంది. అది ఏం అర్థం కాదు, ముందుకెళ్ళి చూద్దాం కాసేపు. పంపిస్తున్నారు వెహికల్స్. వెళ్ళండి, కమాన్. అంటే బండి ఆ పక్క తీయడానికి అవ్వలేదు, సో అందుకని ఇప్పుడు ఈ క్రెయిన్ మళ్ళీ తిరుక్కొని ఈ పక్క వచ్చి ఈ లైన్లో తీస్తాం అన్నమాట దీన్ని. సో అందుకోసం అయితే ఆ క్రెయిన్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఇది చూసారా, ఒకటి కాదు, ఈ లారీ వెళ్ళి దానికి గుద్దింది. లారీ మొత్తం వెనక్కి వచ్చేసింది, దానికి గుద్దింది. ఇది వెళ్ళి డివైడర్ పక్క ఉంది, ఈ బండి వెళ్ళి 700 అన్నమాట. సో అది జరిగిందైతే. అంటే ఇది ఎలాగంటే ముందు పోతున్న వెహికల్ సడన్గా బ్రేక్ వేస్తే వెనకొచ్చే వెహికల్ ఇలా గుద్దుకుంటాయి అన్నమాట. సేమ్ ఇక్కడే ఇదే బ్రిడ్జ్ పైన ఒక 2 years బ్యాక్ ఈ లారీ వస్తుంది కదా, సేమ్ స్పాట్లో నా బండి యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా బండి బొలెరో ఉండేది అనమాట, బొలెరో 1.7. కరెక్ట్గా కొన్ని 3 months అంతా బండి యాక్సిడెంట్ అయిపోయింది. 2021లో కొన్నా బండి నేను, యాక్సిడెంట్ అయిపోయింది. ఇప్పటికి 2-3 years అయిపోతుంది. మళ్ళీ నెలకు 2-3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను బండి తీసుకున్నా, ఇది V50 తీసుకున్నా అన్నమాట, టాటా బండి. సో ఈ లైన్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే ముందు పోయే బళ్ళు చూసుకొని వెనకొచ్చే బళ్ళు చూసుకొని బ్రేక్ వేయాలి. సడన్గా బ్రేక్ వేయడం వల్ల వెనకొచ్చే బళ్ళు స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి అప్రమత్తంగా వస్తుంటే పర్లేదు, కానీ నెగ్లెక్ట్గా వస్తుంటే డ్రైవర్లు మాత్రం ఖచ్చితంగా ఇంకేం చేస్తారు, ఒకవేళ లోడ్ ఉన్న బండ్లు వస్తున్నా కానీ ఎంత జాగ్రత్తగా వస్తున్నా ముందు వెళ్తున్న బైక్లో బ్రేక్ వేసాయంటే గుద్దుకుంటామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంటీ వెహికల్ తొందరగా బ్రేక్ పడుతుంది, లోడ్ బండి అది బ్రేక్ పడదు. కాబట్టి లోడ్ బండి వేసుకోపోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, అప్రమత్తంగా వెళ్ళాలి. అండ్ ఎంటీ బండి వెళ్ళే వాళ్ళు కొంచెం వెనక ముందు బండి కూడా చూసుకొని బ్రేక్ వేయాలి. ఇలా సడన్గా బ్రేక్లు వేస్తే ఇలాగే ఉంటాయన్నమాట యాక్సిడెంట్లు. అప్పుడు నా యాక్సిడెంట్ కూడా సేమ్ ఈ బ్రిడ్జ్ పైన ముందు వెళ్తున్న వెహికల్ సడన్ బ్రేక్ వేయడం వల్ల నా లోడ్ బండి బ్రేక్ పడకుండా యాక్సిడెంట్ అయిపోయింది. అలా మొత్తం చాలా నష్టపోయినప్పుడు నేను కొత్త బండి ఒక జస్ట్ 3 డ్యూలు కట్టాను, 4వ డ్యూకి బండి యాక్సిడెంట్ అయింది. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. సో అందుకే మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. ముందు వెళ్ళే బండ్లు బ్రేక్ వేస్తాయి, స్పీడ్ స్పీడ్గా వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తుంటారు, అవి చూసుకోండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. ఇక్కడ పూల బండి ఏది యాక్సిడెంట్ అయినది చూసారా, మొత్తానికి అసలు ఏమీ లేదు, బడా దోస్తు బండి. ఆ పూలన్నీ ఎరిగిపోయింటే, ఓహో ఈ పక్క బండి అదే కదా, ఆ పక్క పోతుంది. ఇక్కడ ఒక ఆటో ఒక కారు డిజైర్ యాక్సిడెంట్ అయినది, భయంకరంగా యాక్సిడెంట్ అయినాయి. ఆటో గుద్ది కారు ఎలా అయిపోయినదో అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మన సుజుకి కార్లు, బ్రాండెడ్. కాబట్టి దయచేసి ఎవరిని తీసుకునే వాళ్ళంటే చూసి తీసుకోండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కార్లు. అసలు ఆటోనే సగం నిల్చున్నది కానీ కారు మొత్తం డ్యామేజ్ అయిపోయినది. అలా ఉంటుంది మరి బిల్డ్ క్వాలిటీ సుజుకి అంటే. ఇప్పుడైతే రేగంటకు వచ్చాము, వర్షం పడుతుంది ఇక్కడ. సో అందుకనేసి ముందే ఆపేసి మనం పట్టది కప్పామన్నమాట. అక్కడ నెల్లూరు నుంచి మనం పట్ట కప్పలే కదా, సో ఇక్కడికి వచ్చాక పట్ట కప్పాల్సి వచ్చింది, ఎందుకంటే వాన బాగా పడింది. ఇప్పుడు ఆగింది. ఇంకా రేగంటకు వచ్చాము, ఇంక ఇక్కడికి వచ్చి 10 kilometers వెళ్ళి దింపేసి ఇంతవరకు టైం అయితే మనకి ఇప్పుడు 2:30 అవుతుంది. ఇంకా తినలేదు, తినేసి వెళ్ళి దింపేసి మళ్ళీ చిత్తూరుకి వెళ్ళాలన్నమాట. వీడవడు కాళ్ళు మొదలు చదువుతాడు. అంతే 5 నిమిషాలు దింపేస్తాము, ఎందుకంటే ఒకేలాంటి కాబట్టి దింపేస్తాము. తిరుపతి అయిపోయింది, ఇంక చిత్తూరు వెళ్తాం అనమాట. వాన అయితే వచ్చేలాగా ఉంది, చూసారా మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయింది. సో వర్షం పడేలా ఉంది. ఇలా వర్షం పడుతూ ఉంటే రేపు ఏం లోడ్ అవుతుందో అర్థం కావట్లేదు, నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే రెండోది డ్యూ కట్టాలా, డబ్బులే తక్కువ ఉన్నాయి. చూడాలి మరి, ఈ లోపు సంపాదించాలి కొంచెం.
ఓయ్ అది పరిస్థితి. చూద్దాం ఏమవుతుందో ఏంటో, అంతా దయవేచ్ఛ. ఇప్పుడైతే మనం చిత్తూరుకు వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్గా వేరే రూట్లు రావాలి, కానీ నాకు వేరే పని ఉండడం వల్ల అవుటర్ బైపాస్కి వచ్చి వస్తున్నాను అనమాట లోపలికి. సో ఈ చెట్లు నేను ఎప్పటి నుంచి వస్తున్నానో అప్పటి నుంచి ఈ చెట్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఎంత డెవలప్ అయినా కానీ చెట్లు మాత్రం తీయలేదు. దాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి చెట్లు ఉండడం వల్ల ప్రకృతికి కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి వీళ్ళు చెట్లు మాత్రం తీయలేదు. అది గుడ్ అనమాట, గుడ్ థింగ్. సో ఇంకొక 5 కిలోమీటర్లు ఉంది. వాళ్ళకి చాలా అర్జెంట్ అంట మెటీరియల్. ఫోన్ చేస్తాడు కానీ ఏం చేద్దాం, నిన్నే కానీ నెల్లూరు కానీ దించేస్తుంటే నేను నైట్ ఈ పాటికి ఎప్పుడు ఖాళీ అయిపోయి మనకు కూడా కొంచెం రెస్ట్ ఉండేది. వీళ్ళు దించుకోకపోవడం వల్ల నిన్న లేట్ అయిపోయింది. ఇప్పుడేమో మనకి ఈరోజు కూడా వేస్ట్ అయిపోయింది. మొత్తం అయితే బండ్లో అన్లోడ్ అయిపోయింది. చిత్తూరు దింపేసాము. నేను దింపేటప్పుడు వీడియో తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే నిన్న దిమ్మని చెప్పారు వాళ్ళు. సో అందుకోసమే దింపలేకపోయాను. అదే దానికోసమే తీయలేకపోయాను వీడియో. అయితే మొత్తం అయితే అన్లోడ్ అయిపోయింది. ఇంకా రిసీట్లు ఉన్నాయి. రిసీట్లు పంపించామంటే వాళ్ళకి మనకు కొంచెం బ్యాలెన్స్ డబ్బులు ఉందన్నమాట. అవి వేస్తారు, పర్లేదు. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇది నీలకమల్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మొత్తం 90% అమౌంట్ వేస్తున్నారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే 60%, 40% డబ్బులు వేస్తారు, మిగతా వేయరు. మళ్ళీ రిసీట్లు పంపించినవి వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం 90% అమౌంట్ ఇచ్చేస్తారు. ఆ 10% అమౌంట్ మాత్రం పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. పెట్టుకొని మనం రిసీట్లు పంపించిన తర్వాత అమౌంట్ వేస్తారు. ఇది చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మన డబ్బులు మనకి ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. ఏదో ముందే ఇచ్చేస్తే మనకి బాగుంటాయి కదా, మన ఖర్చుకి వస్తాయి కదా. సో నాకు ఇది బాగా నచ్చింది వీళ్ళ దగ్గర. సో ఎనీవే అయిపోయింది మొత్తం కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు కోసం మనం కిరాయి వెతుక్కోవాలి, చూద్దాం. ఓకే, బాయ్.